everyone, welcome back to my YouTube channel. This is Shravani Avari. కాంపిటేటివ్ ఎగ్జామ్లో మనకి ఏజెస్ అనే టాపిక్ మీద క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో ఏజెస్ అనే టాపిక్లో ఉన్న కొన్ని డిఫరెంట్ మోడల్ క్వశ్చన్స్ని డిస్కస్ చేసుకున్నాం. ఈ వీడియోలో రిమైనింగ్ మోడల్స్ని డిస్కస్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఒకవేళ ప్రీవియస్ వీడియో ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ యాడ్ చేసినా వెళ్ళి చెక్ చేయండి. ఇంకా క్వశ్చన్స్లోకి వచ్చినట్టయితే ఫస్ట్ క్వశ్చన్ ఈస్ ద ఏజెస్ ఆఫ్ ఫాదర్ ఈస్ twice the age of his son and the sum of their ages is 60 years. Then the age of father అంటున్నాడు. మనకి ఇక్కడ ఫాదర్ ఏజ్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. క్వశ్చన్లో ఏమిచ్చాడు, సన్ యొక్క ఏజ్ కంటే ఫాదర్ ఏజ్ అంట 2 times ఎక్కువ అంట. సన్ యొక్క ఏజ్ కంటే ఫాదర్ ఏజ్ 2 times ఎక్కువ అంటున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ నేను సన్ యొక్క ఏజ్ ఎక్స్ అనుకుంటాను, బట్ ఫాదర్ ఏజ్ ఎంత అవుద్ది, 2x అవుద్దా లేదా? 2x ఉంది, ట్వైస్ అన్నారు కాబట్టి. ఇప్పుడు ఎక్స్లో ఉన్నాయి కాబట్టి నేను ఎక్స్ ఎరేజ్ చేస్తున్నా. అదర్వైజ్ ఎక్స్ క్యాన్సిల్ చేస్తే మనకేమొస్తుంది, 2:1 వస్తుంది. అంటే ఇది ఫాదర్ యొక్క ఏజ్ రేషియో, ఇది సన్ యొక్క ఏజ్ రేషియో. నెక్స్ట్ ఏమంటున్నాడంటే వీళ్ళిద్దరి ఏజ్ సమ్ అంట ఇయర్స్లో 60 years అంట. ఓకే, ఇయర్స్లో వీళ్ళిద్దరి ఏజ్ సమ్ 60 years అన్నాడు. మనకి రేషియోలో 2:1 ఇండివిజువల్గా ఇచ్చాడు. సో నేను ఇప్పుడు ఏం చేస్తా, ఫాదర్ ఏజ్ ఫైండ్ అవుట్ చేయడానికి రేషియోలో వీళ్ళిద్దరి సమ్ రేషియో అంతా ఫైండ్ అవుట్ చేస్తా. సమ్ రేషియో ఎంత వస్తుంది, 2 + 1 = 3 వస్తుంది. అంటే 3 parts ఆఫ్ రేషియో ఇస్ ఈక్వల్స్ టు 60 years. నాకు ఇప్పుడు 1 part కావాలి. 1 part కావాలంటే ఏం చేస్తా, ఈ 3ని అటు పంపిస్తా. అప్పుడేమవుతుంది, 1 part = 60/3. అంటే 3 1 = 3, 3 20 = 60. 1 part అంటే 1 రేషియో = 20 years. నాకు ఇప్పుడు ఫాదర్ ఏజ్ కావాలని కాబట్టి నేనేం చేస్తా, ఈ 2 రేషియోలో నేను అంటే సబ్స్టిట్యూట్ చేస్తా. అంటే ఇప్పుడు 2x అనుకున్నా కాబట్టి 1 part = 20 years వచ్చింది. నాకు 2 parts ఆఫ్ రేషియో ఎంత కావాలి అంటే ఏం చేయాలి, 2 × 20 చేయాలి. 2 × 20 ఎంత, 40 years. దేర్ఫోర్ ఆప్షన్ డి ఇస్ కరెక్ట్. అలా కాకుండా సన్ ఏజ్ అనేది ఏం చేయాలి, 1 × 20 చేయాలి. అప్పుడు 20 years వస్తుంది సన్ యొక్క ఏజ్. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే ద రేషియో ఆఫ్ ద ఏజెస్ ఆఫ్ పి అండ్ క్యూ ఈస్ 3:5 అండ్ ద డిఫరెన్స్ ఆఫ్ దర్ ఏజెస్ ఈస్ 18 years. దెన్ ద ఏజ్ ఆఫ్ పి ఈజ్ అంటున్నాడు. ఈ క్వశ్చన్ సేమ్, బట్ ఇక్కడ ఏంటి, ఇక్కడ సమ్ ఇచ్చాడు, ఇక్కడ డిఫరెన్స్ ఇచ్చాడు. సో సేమ్ అలానే చేయాలి. ఫస్ట్ ఏంటి అంటే పి అండ్ క్యూ రేషియో ఇచ్చాడు. పి అండ్ క్యూ రేషియో ఏంటి, 3:5 అన్నాడు. వీళ్ళిద్దరి ఏజ్ డిఫరెన్స్ అంట. పి మైనస్ క్యూ ఈక్వల్స్ ఎంత ఇచ్చాడు, పి మైనస్ క్యూ = 18 years ఇచ్చాడు. ఓకే, ఇప్పుడు ఏంటి, మనకి వీళ్ళిద్దరి ఏజ్ డిఫరెన్స్ తెలుసు, ఇయర్స్లో, రేషియోలో తెలియదు. సో నేను ఇప్పుడు రేషియోలో వాళ్ళిద్దరి ఏజ్ డిఫరెన్స్ ఎంతో తెలుసుకుంటా. దానికోసం ఏం చేస్తా, పి మైనస్ క్యూ ఆర్ అదర్వైజ్ క్యూ మైనస్ పి. ఎందుకంటే ఎక్కువ నుంచి తక్కువ మైనస్ చేస్తాం కాబట్టి క్యూ మైనస్ పి. అంటే 5 - 3 = 2 parts. అంటే రేషియోలో మన ఇద్దరు డిఫరెన్స్ ఎంత, 2 parts. 2 parts = దేనికి ఈక్వల్, 18 yearsకి ఈక్వలా కాదా, 18 yearsకి ఈక్వల్. నాకు 2 parts తెలుసు, 1 part కావాలంటే అప్పుడు ఏం చేస్తా, 1 part = 18/2. అంటే 2 1s are 2, 2 9s are 18. అంటే 1 part = 9 years. మనకి ఇప్పుడు ఏంటి అడిగాడు, ఏజ్ ఆఫ్ పి అన్నాడు. రేషియోనే మనకి ఏజ్ ఆఫ్ పి ఎంత, 3. సో నాకు 3 parts కావాలంటే ఏం చేయాలి, 3 × 9, 3 9s are 27. దేర్ఫోర్ ఆప్షన్ బి ఇస్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే రత్నాస్ ఫాదర్ వాస్ 38 years old when she was born, while her mother was 36 years old when her brother 4 years younger to she was born. Then what is the difference between the ages of their parents అడుగుతున్నారు. ఇక్కడ ఏం అడుగుతున్నారు, పేరెంట్స్ యొక్క ఏజ్ డిఫరెన్స్ ఎంత అని అడుగుతున్నారు. రత్నాస్ పేరెంట్స్ యొక్క ఏజ్ డిఫరెన్స్ అడుగుతున్నాడు. మనం పేరెంట్స్ యొక్క ఏజ్ డిఫరెన్స్ తెలుసుకోవాలంటే ఏం చేయాలి, ఫస్ట్ ఫాదర్ ఏజ్ ఎంతో తెలుసుకోవాలి, మదర్ ఏజ్ ఎంతో తెలుసుకోవాలి. క్వశ్చన్లో ఏమన్నాడు, రత్నాస్ ఫాదర్ వాస్ 38 years old when she was born. రత్న పుట్టినప్పుడు అంట రత్నాస్ ఫాదర్ ఏజ్ ఎంత అంట, 38 years old అంట. రత్న పుట్టినప్పుడు రత్న ఫాదర్ ఏజ్ 38 years. రత్న మదర్ ఏజ్ అంట 36 years అంట. రత్న మదర్ ఏజ్ 36 years అంట. ఎప్పుడు, వాళ్ళ తమ్ముడు పుట్టినప్పుడు అంట. రత్నాస్ వాళ్ళ తమ్ముడు పుట్టినప్పుడు, రత్న బ్రదర్ అనుకుంటున్నా, రత్న వాళ్ళ బ్రదర్ పుట్టినప్పుడు అంట
రత్న వాళ్ళ మదర్ ఏజ్ అంట 36 ఇయర్స్ అంట. అయితే వీళ్ళిద్దరికి ఏజ్ డిఫరెన్స్ అంట. అంటే రత్న వాళ్ళ బ్రదర్ రత్న కంటే 4 ఇయర్స్ చిన్నంట. అంటే ఏంటి? రత్న బ్రదర్ కంటే 4 ఇయర్స్ పెద్దనే కదా! ఇక్కడ మనం జనరల్‌గా ఏం చేస్తాం? రత్న ఫాదర్ ఏజ్ 38 కాబట్టి రత్న మదర్ ఏజ్ 36 కాబట్టి 38 - 36 2 అని పెడతాం. కానీ అది రాంగ్. ఎందుకంటే ఎప్పుడు కూడా ఏజ్ డిఫరెన్స్ చూసుకున్నప్పుడు సేమ్ ఇయర్స్‌లో చూసుకోవాలి. అంటే సేమ్ ఇంటర్వల్స్‌లో చూసుకోవాలి. కానీ ఇక్కడ సేమ్ ఇంటర్వల్స్‌లో ఉందా? లేదు. సో ఏం చేయాలి అంటే రత్న పుట్టినప్పుడు రత్న ఫాదర్ ఏజ్ తెలుసు. రత్న పుట్టినప్పుడు రత్న మదర్ ఏజ్ తెలీదు. సో ఇప్పుడు రత్న పుట్టినప్పుడు రత్న మదర్ ఏజ్ ఎంతో తెలుసుకోవాలి. మనకి రత్న మదర్ ఏజ్ ఇచ్చాడు. ఎప్పుడు ఆఫ్టర్ 4 ఇయర్స్ తర్వాత ఇచ్చాడు. అంటే బిఫోర్ 4 ఇయర్స్ ఏమవుద్ది? 36 - 4 అవుద్ది. అంటే రత్న పుట్టినప్పుడు రత్న మదర్ ఏజ్ ఎంత? 36 - 4 = 32 ఇయర్స్. ఓకే. ఇది రత్న మదర్ ఏజ్. రత్న పుట్టినప్పుడు. సో ఇప్పుడు ఏం చేయాలి? 38 - 32 చేయాలి. 38 - 32 ఈజ్ 6. దేర్‌ఫోర్ ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వెషన్ చూసుకున్నట్టయితే ద సమ్ ఆఫ్ ద ఏజెస్ ఆఫ్ 5 children born at the intervals 3 years each is 50 years. What is the age of youngest child అంటున్నారు. ఇక్కడ మనకి క్వెషన్‌లో ఏమంటున్నారంటే సమ్ ఆఫ్ 5 children ఏజెస్ అంట 50 ఇయర్స్ అంట. సమ్ ఆఫ్ 5 children ఏజెస్ అంట 50 ఇయర్స్ అంట. అయితే ఈ 5 children ఎట్లా పుట్టారంటే ఒకరికి అంటే ఒక చిల్డ్రన్‌కి ఏజ్ గ్యాప్ అంట 3 ఉందంట. ఫర్ ఎగ్జాంపుల్ అందరికంటే చిన్నవాడిది నేను ఏజ్ X అనుకుంటున్నా. ఓకే. ఇప్పుడు వీడికంటే పెద్దవాడి ఏజ్ ఎంత అవుద్ది? X+3 అవుద్ది. నెక్స్ట్ X+6 అవుద్ది. నెక్స్ట్ పర్సన్‌ది X+9 అవుద్ది. అంటే నెక్స్ట్ పర్సన్ అంటే బిఫోర్ పర్సన్‌ది. వీడికంటే ముందు పుట్టినవాడు. నెక్స్ట్ X+12 అవుద్ది. ఇక్కడ మనకి 5 పర్సన్స్ ఏజ్ యొక్క సమ్ 50 ఇయర్స్ అన్నారు. ఓకే. సో ఈ క్వెషన్‌ని మనం 3 టైప్స్‌గా చేయొచ్చు. ఫస్ట్ ఏంటి అంటే ఆప్షన్స్‌లో వెళ్ళడం. అంటే ఈ X ప్లేస్‌లో మనకి ఇచ్చిన 4 ఆప్షన్స్ సబ్స్టిట్యూట్ చేయాలి. ఫస్ట్ 4 తీసుకుందాం. 4 + 4 + 3 + 4 + 6 + 4 + 9 + 4 + 12 అలా సమ్ చేస్తే ఒకవేళ 50 వస్తే ఆన్సర్ అప్పుడు అదే ఆప్షన్ అవుద్ది. ఒకవేళ 50 రాకపోతే అది కాదు. నెక్స్ట్ ఆప్షన్‌కి వెళ్ళాలి. ఆ విధంగా ఒకటి చేయొచ్చు. నెక్స్ట్ మోడల్ ఏంటి అంటే ఇక్కడ మనకి ఏంటి ఏజ్ ఆఫ్ 5 మెంబర్స్ సమ్ ఇచ్చాడు లేదా ఎంత ఇచ్చాడు? 50 ఇయర్స్ ఇచ్చాడు. నేను ఇప్పుడు యావరేజ్ కడతా. యావరేజ్ అంటే ఏం చేయాలి? 50 / 5 ఎందుకు? టోటల్ 5 అబ్జర్వేషన్స్ ఉన్నాయి కాబట్టి. ఇప్పుడు ఎంత వస్తది? 5 × 1 = 5, 5 × 10 = 50. యావరేజ్ మనకి 10 వచ్చింది. ఈ 5 అబ్జర్వేషన్స్ అనేవి అర్థమెటిక్ ప్రోగ్రెషన్‌లో ఉన్నాయి. ఎప్పుడు కూడా అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఉన్నప్పుడు యావరేజ్ ఏమవుద్ది? మిడిల్ టర్మ్ అవుద్ది. అవునా? అంటే ఈ మిడిల్ టర్మ్ = 10. X+6 = 10. X+6 = 10 అంటే X ప్లేస్‌లో మనకి ఏ నెంబర్ ఉండాలి? 4 ఉండాలి కదా! 4 + 6 = 10 కాబట్టి X ప్లేస్‌లో మనకి 4 ఉండాలి. దేర్‌ఫోర్ ఆన్సర్ ఈజ్ 4. ఎందుకు? వాట్ ఈస్ ద ఏజ్ ఆఫ్ యంగెస్ట్ చైల్డ్ అంటున్నాడు. అందరికంటే యంగెస్ట్ చైల్డ్ మనం X అనుకున్నాం. మనకి X వాల్యూ కదా కావాల్సింది. మనకి X ఎంత వచ్చింది? 4 వచ్చింది. దేర్‌ఫోర్ ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వెషన్ చూసుకున్నట్టయితే ద రేషియో ఆఫ్ ages A and B is 3:5. If B is 8 years elder to A, then what is the A age in years అంటున్నారు. మనకి ఇక్కడ A యొక్క ప్రెజెంట్ ఏజ్ ఏంటో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. A యొక్క ప్రెజెంట్ ఏజ్ ఫైండ్ అవుట్ చేయమంటున్నారంటే ఏంటి? ఇచ్చిన ఆప్షన్స్ A యొక్క ప్రెజెంట్ ఏజ్ అనే అర్థం కదా. ఎస్. అయితే క్వెషన్‌లో A యొక్క ప్రెజెంట్ ఏజ్ రేషియో ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? 3 అన్నాడు. అంటే ఆన్సర్ షుడ్ బి ఏమై ఉండాలి? మల్టిపుల్ ఆఫ్ 3 అయి ఉండాలి. అంటే 3 × సంథింగ్ చేస్తే మనకు ఆ వాల్యూ అనేది వస్తుంది. సో ఇప్పుడు ఇచ్చిన ఆప్షన్స్‌లో 3 యొక్క మల్టిపుల్స్ ఏంటో చూసుకుందాం. 12 అనేది 3 యొక్క మల్టిపుల్. సో ఏ క్యాన్ బి ద ఆన్సర్. 16 అనేది 3 యొక్క మల్టిపులా? కాదు. సో దీన్ని క్యాన్సిల్ చేసుకోవచ్చు. 20 అనేది 3 యొక్క మల్టిపుల్ కాదు. సో దీన్ని కూడా క్యాన్సిల్ చేసుకోవచ్చు. 18 అన్నది 3 యొక్క మల్టిపుల్. సో డి క్యాన్ బి ద ఆన్సర్. ఇప్పుడు ఈ రెండిట్లో ఆన్సర్ ఏంటో మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు నెక్స్ట్ ఏమంటున్నారంటే ఇఫ్ బి ఈస్ 8 years elder to A, then what is the A ఏజ్ అంటున్నాడు. సో క్వెషన్‌లో బి అంట ఏ కంట 8 years పెద్దంట. బి అనేవాడు ఏ కన్నా
8 ఇయర్స్ పెద్ద. మనకి ఏ యొక్క ప్రెజెంట్ ఏజ్ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. అంటే బి అనేవాడు 8 ఇయర్స్ ఏ కన్నా పెద్ద అంటే ఏ అనేవాడు బి కన్నా 8 ఇయర్స్ చిన్ననే కదా. సో మనం ఇప్పుడు ఏం చేయాలి, ఇచ్చి రెండే ఆప్షన్స్కి 8 ఇయర్స్ యాడ్ చేయాలి. వచ్చినది ఒకవేళ 5 యొక్క మల్టిపుల్ అయితే దెన్ ఇట్ విల్ బి ద ఆన్సర్. సో ఇప్పుడు 12 ప్లస్ 8 ఎంత? 12 ప్లస్ 8 ఈస్ 20. నెక్స్ట్ 18 ప్లస్ 8 ఎంత? 18 ప్లస్ 8 ఈస్ 26. ఇప్పుడు ఈ రెండు దేని యొక్క మల్టిపుల్ అయి ఉండాలి? వాల్యూస్ అనేది 5 యొక్క మల్టిపుల్ అయి ఉండాలి. ఇప్పుడు 20 అనేది 5 యొక్క మల్టిపులా? అవును. 26 5 యొక్క మల్టిపులా? కాదు. సో 18 అన్నది ఆన్సర్ కాదు, 12 అనేది ఆన్సర్. అంటే ఇక్కడ క్వశ్చన్ ఎట్లా ఫ్రేమ్ చేస్తున్నాడంటే ఏ అండ్ బి ప్రెజెంట్ రేషియో ఇచ్చాడు మనకి. మళ్ళీ ఏమంటున్నాడు, బి అనేవాడంట ఏ కన్నా 8 ఇయర్స్ పెద్ద అంట, అయితే ఏ యొక్క ఏజ్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో ఫస్ట్ మనం ఆప్షన్స్ త్రో 3 యొక్క మల్టిపుల్స్ ఏమో చూసుకోవాలి. 3 యొక్క మల్టిపుల్స్ ఏవైతే అవి సైడ్కి తీసుకోవాలి. వాటిలో ఇప్పుడు మనం ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయాలి. 3 యొక్క మల్టిపుల్స్ ఏంటి? 12 అండ్ 18 3 యొక్క మల్టిపుల్స్. నెక్స్ట్ బి అనేవాడు ఏ కన్నా 8 ఇయర్స్ పెద్ద అంటున్నాడు. బి అనేవాడు ఏ కన్నా 8 ఇయర్స్ పెద్ద అంటే ఏ అనేవాడు బి కన్నా 8 ఇయర్స్ చిన్న కాదా? ఇప్పుడు ఒకవేళ అంటే ఇవి రెండిట్లో ఏదో ఒక ఆన్సర్ అయినా అయి ఉంటుంది. ఇప్పుడు ఈ రెండింటికి మనం +8 యాడ్ చేద్దాం. +8 యాడ్ చేస్తే ఆ వాల్యూ వచ్చిన వాల్యూ 5 యొక్క మల్టిపుల్ అయితే అదే ఆన్సర్ అవుతుంది. ఓకే, దేర్ఫోర్ ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే 10 years ago P was half of Q cells. If the ratio of the present ages is 3:4, what will be the total of their present ages అంటున్నాడు. సో మనకి ఇక్కడ ఏమడుగుతున్నాడు, P and Q present age టోటల్ సమ్ అడుగుతున్నాడు. అంటే ఇచ్చిన ఆప్షన్స్ P and Q present age సమ్ అని. అయితే క్వశ్చన్లో ఇండివిజువల్గా P and Q రేషియో ఇచ్చాడు. మనకి ప్రెజెంట్ ఏజ్ P and Q సమ్ కావాలి కాబట్టి ఏం చేయాలి, మనం ఈ రేషియోని కూడా యాడ్ చేయాలి, సమ్ చేయాలి. ఇప్పుడు 3 + 4 ఎంత? 7. అంటే ఆన్సర్ షుడ్ బి ఏమై ఉండాలి? మల్టిపుల్ ఆఫ్ 7 అయి ఉండాలి. ఇప్పుడు ఈ 4 ఆప్షన్స్లో మల్టిపుల్ ఆఫ్ 7 ఏవో చూసుకోవాలి. 45 7 యొక్క మల్టిపులా? కాదు. 40 7 యొక్క మల్టిపులా? కాదు. 35 7 యొక్క మల్టిపుల్. 30 అనేది 7 యొక్క మల్టిపులా? కాదు. దేర్ఫోర్ ఆప్షన్ సి ఈస్ కరెక్ట్. ఈ క్వశ్చన్ TSSI మెయిన్స్లో అయితే రావడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే ఏజ్ ఆఫ్ ద ఫాదర్ ఈజ్ ట్వైస్ ద ఏజ్ ఆఫ్ ఎల్డర్ సన్. 10 years hence the age of father will be 3 times the age of younger son. If the difference between the ages of 2 sons is 15 years, then the age of father is అంటున్నాడు. మనకి ఇక్కడ ఫాదర్ యొక్క ఏజ్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. అంటే ఏంటి? ఇచ్చిన ఆప్షన్ ఫాదర్ యొక్క ప్రెజెంట్ ఏజ్ అని, అవునా? అంటే ఏజ్ ఆఫ్ ఫాదర్ అన్నారంటే ఏంటి? ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ ఫాదర్ ఫైండ్ అవుట్ చేయమని. సో ఇచ్చిన ఆప్షన్స్ కూడా ఫాదర్ యొక్క ప్రెజెంట్ ఏజ్ అని. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఏమిచ్చాడు? ఏజ్ ఆఫ్ ద ఫాదర్ ఈజ్ ట్వైస్ దట్ ఆఫ్ ఎల్డర్ సన్ అంట. తన ఎల్డర్ సన్ పెద్ద కొడుకు కంటే ఫాదర్ ఏజ్ ఎంత అంట? 2 times ఎక్కువ అంట. 2 times ఎక్కువ అన్నారంటే ఏంటి? ద ఆన్సర్ షుడ్ బై మల్టిపుల్ ఆఫ్ 2 అయి ఉండాలి. సో ఇప్పుడు ఇచ్చిన ఆప్షన్స్లో మల్టిపుల్ ఆఫ్ 2 ఏమేమో చూసుకుందాం. 50 అనేది 2 యొక్క మల్టిపుల్. సో ఏ క్యాన్ బి ద ఆన్సర్. 55 2 యొక్క మల్టిపుల్ కాదు, సిని క్యాన్సిల్ చేసుకుంటున్నా. 60 2 యొక్క మల్టిపుల్. సో సి క్యాన్ బి ద ఆన్సర్. 70 2 యొక్క మల్టిపుల్. సో 70 ఆల్సో క్యాన్ బి ద ఆన్సర్. నెక్స్ట్ స్టేట్మెంట్ చూసుకున్నట్టయితే 10 years hence the age of father will be 3 times that of younger son. 10 years తర్వాత అంట. అంటే ఇప్పుడు ప్రెజెంట్ ఏజ్కి 10 years తర్వాత అంట ఫాదర్ ఏజ్ అంట యంగర్ సన్ తన చిన్న కొడుకు అంటే 3 times ఎక్కువ అంట. సో ఇప్పుడు ఏం చేయాలి? ఇది ప్రెజెంట్ ఏజ్ 10 years అన్నదంటే ఇచ్చిన ఆప్షన్స్కి 10 years యాడ్ చేయాలి. 10 years యాడ్ చేస్తే వచ్చిన ఆన్సర్ ఏమై ఉండాలి? ఇట్ షుడ్ బి మల్టిపుల్ ఆఫ్ 3. ఎందుకు? 3 times మోర్ దెన్ అన్నాడు కాబట్టి, 3 times అన్నాడు, 3 రెట్లు ఎక్కువ అన్నాడు కాబట్టి ఇట్ షుడ్ బి మల్టిపుల్ ఆఫ్ 3 అయి ఉండాలి. 50 + 6 10 60. నెక్స్ట్ 60 + 10 70. 70 + 10 80. సో ఇప్పుడు ఈ 3 ఆప్షన్స్లో మల్టిపుల్ ఆఫ్ 3 ఏంటో చెక్ చేసుకోవాలి. 60 అన్నది 3 యొక్క మల్టిపుల్. సో ఏ ఇస్ ద ఆన్సర్. కావాలంటే రిమైనింగ్ 2 ఆప్షన్స్ చెక్ చేయండి. 70 అన్నది 3 యొక్క మల్టిపులా? కాదు.
80 కూడా 3 యొక్క మల్టిపుల్. సో కాదు, 3 యొక్క మల్టిపుల్ కాదు. సో ఈ రెండింటిని క్యాన్సిల్ చేసుకోవచ్చు. దేర్ఫోర్ ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్. ద ఏజ్ ఆఫ్ ఫాదర్ ఇస్ 50 years. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే అమిత్ ఈస్ 40 years old and Rita is 60 years old. How many years ago was ratio of their ages is 3:5 అంటున్నారు. సో మన క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే అమిత్ ప్రెసెంట్ ఏజ్ ఇచ్చాడు, అలానే రీతు ప్రెసెంట్ ఏజ్ ఇచ్చాడు. అయితే హౌ మెనీ ఇయర్స్ ఎగో ఎన్ని సంవత్సరాల క్రిందట వారిద్దరి ఏజ్ రేషియో 3:5 అయి ఉంటుంది అని అడుగుతున్నారు. ఓకే, సో మనం ఇప్పుడు ఎన్ని ఇయర్స్ ఎగో అన్నారు కాబట్టి ఆ ఇయర్స్ ని ఫైండ్ అవుట్ చేయాలి. నేను ఇప్పుడు ఏమనుకుంటున్నా అంటే ఆ ఇయర్స్ ని ఎక్స్ ఇయర్స్ అనుకుంటున్నా. ఓకే, ఎక్స్ ఇయర్స్ అనుకుంటున్నా. సో ఇప్పుడు ఎలా రాసుకోవచ్చు? 40 minus x by 60 minus x equals to 3/5 గా రాసుకోవచ్చా లేదా? రాసుకోవచ్చు, ఎందుకంటే ఎగో అన్నాడు కాబట్టి మైనస్ రాసు. అలా కాకుండా హెన్స్ అని, ఆఫ్టర్ అని, లేటర్ అని అంటే ప్లస్ రాసి ఉండేవాళ్ళు. ఇప్పుడు సింప్లిఫై చేసుకుందాం. ఏమవుద్ది? 5 into 40 minus x equals to 3 into 60 minus x. 5 4s are 20 అంటే 200 minus 5x equals to 6 3s are 18. 180 minus 3x. సో ఇప్పుడు ఏమవుద్ది? 200 minus 180 అంటే 20 అవుద్ది. ప్లస్ 5x minus 3x 2x అవుద్ది. సో నాకు x కావాలి. x equals to 20/2 అంటే 2 1s are 2, 2 10s are 20. Therefore ఆన్సర్ ఏంటి? 10 years అని. Therefore ఆప్షన్ బి is కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే కమలా got married 6 years ago. Today her age is 5/4 times her age at the time of marriage. Her son's age is 1/10 times of her age. The age of son is అంటున్నాడు. ఇక్కడ సన్ యొక్క ఏజ్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. మనం సన్ యొక్క ఏజ్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ ఎవరి ఏజ్ ఫైండ్ అవుట్ చేయాలి? కమలా ఏజ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఎందుకు అంటే హెర్ సన్ ఏజ్ ఈజ్ 1/10 times ఆఫ్ హెర్ ఏజ్ అంటున్నాడు. ఎందుకంటే కమలా ఏజ్ లో తన సన్ ఏజ్ అంట 1/10 times అంట. అందుకనే మనం ఫస్ట్ కమలా ఏజ్ ఏంటో ఫైండ్ అవుట్ చేయాలి. క్వశ్చన్ ఏమన్నాడు? కమలా గట్ మ్యారీడ్ 6 years ago. టుడే హర్ ఏజ్ ఈజ్ 5/4 times ఆఫ్ హర్ ఏజ్ ఎట్ ద టైమ్ ఆఫ్ మ్యారేజ్ అంట. తన ప్రెసెంట్ ఏజ్ అంట 5/4 times ఆఫ్ హర్ ఏజ్ ఎట్ ద టైమ్ ఆఫ్ మ్యారేజ్. అంటే ఏంటి? ఈ 5 అన్నది ప్రెసెంట్ ఏజ్, ఈ 4 అన్నది ఏంటి? ద ఏజ్ ఆఫ్ కమలా ఎట్ ద టైమ్ ఆఫ్ మ్యారేజ్. అంటే తనకి మ్యారేజ్ అయినప్పుడు తన ఏజ్ అనేది 4. సో ఇది కమలాస్ ప్రెసెంట్ ఏజ్, ఇది కమలా ఏజ్ ఎట్ ద టైమ్ ఆఫ్ మ్యారేజ్. సో నేను ఏమనుకుంటున్నా అంటే కమలాస్ ప్రెసెంట్ ఏజ్ 5 parts అనుకుంటున్నా. ప్రెసెంట్ ఏజ్ కమలాస్ ఏజ్ ఎట్ ద టైమ్ ఆఫ్ మ్యారేజ్ ఏజ్ 4 parts అనుకుంటున్నా. ఇప్పుడు ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ తీసుకుంటా. 5 - 4 is 1. అంటే వీళ్ళిద్దరి మధ్య ఏజ్ డిఫరెన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పార్ట్ ఇస్ 1 part. అయితే మనకి క్వశ్చన్ లో క్లియర్ గా ఏమి ఇచ్చాడు? కమలాకి 6 years బ్యాక్ మ్యారేజ్ అయింది అంటున్నాడు. ఇన్ టర్మ్స్ ఆఫ్ పార్ట్స్ 1 part, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇయర్స్ ఎంత డిఫరెన్స్? 6 years. అంటే 1 part ఈక్వల్స్ టు 6 years. ఇప్పుడు కమల ప్రెసెంట్ ఏజ్ నేను ఏమనుకున్నా? 5 parts అనుకున్నా. 1 part ఈక్వల్స్ టు 6 years అయినప్పుడు 5 parts ఈక్వల్స్ 10 years అవుతుంది. 5 into 6, 5 6 ఎంత? 30. Therefore it is present age of కమల. మనకి ఏం కావాలి? సన్స్ ప్రెసెంట్ ఏజ్ కావాలి. సన్స్ ప్రెసెంట్ ఏజ్ ఏంటి? 1/10 times ఆఫ్ కమలాస్ ప్రెసెంట్ ఏజ్. ప్రెసెంట్ ఏజ్ ఎంత? 30. Therefore 30 రాస్తున్నా. 10 1s are 10, 10 3s are 30. అంటే 1 into 3 equals to 3. Therefore option B is correct. The age of son is 3 years. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే 20 years ago my age was 1/3 of what it is now. What is my present age అంటున్నారు. సో ఇక్కడ ఏంటి? 20 years ago బ్యాక్ అంట. 20 years ago అంట నా ఏజ్ అనేది 1/3 ఆఫ్ ప్రెసెంట్ ఏజ్. 1/3 ఆఫ్ ప్రెసెంట్ ఏజ్. ఈ 1 అనేది ఏంటి? పాస్ట్, ఒకప్పుడుది. మై ఏజ్ వాజ్ ఒకప్పుడుది అన్నాడు. సో 20 years బ్యాక్ ఏజ్ ఇది. సో పాస్ట్ ఏజ్ అనుకుంటున్నా. 20 years బ్యాక్ ఏజ్ నా ఏజ్ ఎంత? 1 part. ప్రెసెంట్ ఎంత?
3 parts నా ఏజ్. ఇది ప్రెజెంట్ ఏజ్, పాస్ట్ ఏజ్, ఇది ప్రెజెంట్ ఏజ్. ఓకే, 20 years బ్యాక్ నా ఏజ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పార్ట్స్ 1 part. ప్రెజెంట్ ఏజ్ నా ఏజ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పార్ట్ 3 parts. సో ఇప్పుడు అగైన్ వీటి మధ్య డిఫరెన్స్ తీసుకుందాం. 3 - 1 ఎంత? 2 parts. సో ఏజ్ డిఫరెన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పార్ట్ 2 parts. ఇయర్స్ లో ఎంత? 20 years. సో 2 parts ఈక్వల్స్ టు 20 years అనుకుంటున్నా. అప్పుడు 1 part ఈక్వల్స్ టు ఏమవుద్ది? 20/2. 2 1s are 2, 2 10s are 20. 1 part ఈక్వల్స్ టు 10 years. అయితే నాకు ఏం కావాలి? ప్రెసెంట్ ఏజ్ కావాలి. ప్రెసెంట్ ఏజ్ ఎన్ని పార్ట్స్ అనుకున్నా? 3 parts అనుకున్నా. అప్పుడు ప్రెసెంట్ ఏజ్ ఇయర్స్ లో ఎంత అవుద్ది? 3 × 10 అంటే 30 years. నా ప్రెసెంట్ ఏజ్ 30 years అనమాట. సో ఈ విధంగా మనం క్వశ్చన్స్ అనేవి సింప్లిఫై చేయాలి. సో టాపిక్ అర్థమైంది అనుకుంటున్నా. ఇంకా నెక్స్ట్ టాపిక్తో నెక్స్ట్ క్లాస్లో కలుసుకుందాం. అప్పటి వరకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అర్థం కాకపోతే కామెంట్ కూడా చేయండి.